విజన్ 2047 ప్లాన్ ప్రకారం విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మంత్రి అనిత అధ్యక్షతన డిఆర్సీ సమావేశం కలెక్టర్లను నిర్వహించారు. జిల్లాలో ఉన్న సహజ వనరులను పూర్తి స్థాయిలో సమగ్రంగా వినియోగించుకొని ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ఆమె వెనుకబడిన జిల్లాగా ఉన్న పేరును రూపుమాపాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను వచ్చే భేటీలో కూడా తెలియజేయాలని మంత్రి అనిత సూచించారు. ఈరోజు వేసవికాలంలోని సంబంధించి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లోని కూడా ఈ వేసవి ఎద్దడిని తట్టుకునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామన్న దాని మీద కూడా చాలా క్లియర్గా మేమందరం కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని సమస్యల్ని చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యల్ని, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యల్ని కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా లేవనెత్తారు. నేను ఒక కల్చర్కి కూడా ఈరోజు ఒక ప్రొసీజర్కి కూడా ఈరోజు మేము అందరం కూడా ఒక మాట అనుకున్నాము. ఏదైతే ప్రతిసారి డిఆర్సీ మీటింగ్ అనేసరికి వాళ్ళు ఏదో నోట్స్ తీసుకొచ్చి మాకేదో కొంచెం ఆ నోట్స్ అంతా కూడా ఏదో చదివి వినిపిస్తుంటారు. వినిపించేసరికి ఇది కంటిన్యూ ప్రొసీజర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే లాస్ట్కి అవుట్పుట్ రావట్లే. అందువల్ల మేము ఏం చేసామంటే ప్రతి నెల కూడా డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి ఏదో ఒక టైంలో ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రపోజల్ తీసుకున్నాం.